హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది ఎంత హుషారుగా ఉన్నారో. అదే గణేష్ ఫెస్ట్ లాస్ట్ డే అనమాట ఇవాళ నిమజ్జనానికి. అందుకే ఈ హడావిడి అంతా. మా వాళ్ళకు కూడా మీరు హాయ్ చెప్పండి. ఇంతకీ మీ సైడ్ నిమజ్జనం కంప్లీట్ చేసేసారా? ఎన్ని డేస్ ఉంచారు మా గణపయ్యని? మేమైతే 5 days ఉంచామండి. ఇదే లాస్ట్ డే అనమాట. అందుకే ఈ పూజ హడావిడి అంతా. మా వాళ్ళు చూడండి హాయ్ మీద హాయ్ చెప్తున్నారు ఎంత అభిమానంతో. మా అన్న డ్రెస్ బాగుంది, చాలా కామెంట్ చేస్తున్నాం ఏ బాగున్నావురా అనేసి. అన్నా నమస్తే. సైడ్ కూడా ఇంతే చేస్తారా పూజ? లాస్ట్ రోజు పూజ ఎవరిదైతే వాళ్ళ ఇంటి దగ్గర నుంచే గుడి దగ్గరికి ఏమేమి అవసరమో అన్ని ఇక్కడ నుంచే తీసుకెళ్ళాలి. ప్రసాదాలు కానీ ఇంకేమైనా అన్ని లాస్ట్ పూజ ఎవరిదైతే వాళ్ళ ఇంట్లో నుంచే తీసుకెళ్తాం. నిన్న వీడియోలో చెప్పా కదా మా వదిన బర్త్డే అని. నెక్స్ట్ డే బర్త్డే అయితే కానీ వాళ్ళందరూ ఉన్నారని చెప్పేసి ముందు రోజే కేక్ కట్ చేయించాం. ఫైనల్లీ మా వదిన వచ్చేసి తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇది మా గణపయ్యకు గజమాల. ఇందాక చెప్పా కదా ఇంకా గుడి దగ్గరికి ఏమేమి కావాలో అన్నీ వాట్ ఎవర్ థింగ్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి లాస్ట్ పూజ ఎవరిదైతే. ఇంతకుముందు 4 days పూజ చేసుకున్న వాళ్ళ ఇంట్లో నుంచి కూడా సేమ్ ఇదే ప్రాసెస్. గుడి దగ్గరికి ఏమేమి అవసరమో అన్ని అక్కడ నుంచే తీసుకెళ్తాం. లాస్ట్ పూజ మా అత్తయ్య వాళ్ళది కాబట్టి ఇప్పుడు గుడి దగ్గరికి ఏమేమి అవసరమో అన్ని ఇక్కడ నుంచే తీసుకెళ్తాం అనమాట. అదొక ప్రసాదాలు కూడా తీసుకొస్తున్నారు మా వాళ్ళు, చూసేయండి. సపోర్ట్ చేయక్. ఇలా అందరూ కలిసి ఇంటి దగ్గర నుంచి ప్రసాదాలన్నీ తీసుకొని గుడి దగ్గరికి స్టార్ట్ అయ్యాం. ఫైనల్ డే కదా, కొంచెం గ్రాండ్ వైబ్స్తో తీసుకెళ్ళాలి. అలానే తీసుకెళ్ళాం. ఎందుకనేమో గణేష్ పండుగ అంటే ఇంత స్పెషల్ అంతే కదా. మన అనుకున్న వాళ్ళందరూ కలిసి ఒక చోటు నుండి ఇలా గ్రాండ్గా తీసుకెళ్ళడం అన్నీ చాలా బాగా అనిపించింది. మీ సైడ్ కూడా సేమ్ ఇలానే చేసుకునే వాళ్ళు ఉన్నారా? చెప్పండి, మాట్లాడుకుందాం. ఈ గజమాలలో మా గణపయ్య చాలా కలగా ఉన్నాడు కదా. మొత్తానికి ఇలా పూజ కార్యక్రమం మొదలైపోయింది. కార్యక్రమం కూడా చాలా త్వరగానే అయిపోయింది. ఎందుకంటే తర్వాత చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. లడ్డు పాట, ఎలుక్కాయ పాట, పిల్లలకి గిఫ్ట్లు ఇంకా చాలా ఉన్నాయి. అందుకోసమని చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. అందుకని గణేష్ పండుగ రోజు నల్ల పొడుపుని చూడొద్దు అంటారు. ఏమైనా దాని బిహైండ్ స్టోరీ మీకు తెలుసా? ఒకసారి చెప్పండి, తెలుసుకుంటా. ఇంకా అందరూ వచ్చేసి మా గణపైన కదిలిచ్చేసారనమాట 3 సార్లు. ఫైనల్గా అన్నీ కంప్లీట్ అయిపోయాయి. గిఫ్ట్లు ఇవ్వడం, లడ్డు పాట, యాలుక్కాయ పాట అన్నీ. ఇంకా మా వాళ్ళు ఇప్పటి నుంచి అన్నీ ధూమ్ చేసేస్తారు. చూసేయండి, ఫుల్ వీడియో ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయొద్దు. ఓకేనా? ఇక్కడ నుంచి ఇంకా చాలా బాగుండిద్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ఫుల్ వీడియో గాయస్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, మరీ చెప్తున్నాను. థ్యాంక్ యూ.
छोकरी थोड़ा हिंदी में गाओ ना.